ఆయన చూడడానికి ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడు. ఏమా రవి, ఆ అమ్మాయిని పిలిపిస్తున్నావు, ఏమంటావు ఇప్పుడన్నా? పిలిపించండి మ్యామ్, ఏదో ఒకటి తేలిపోతుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అసలు. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. వచ్చింది వర్షిని, రండి. నమస్తే. ఫాస్ట్గానే వచ్చారు. నమస్తే, కూర్చోండి. ఇదిగోండి, మీ ఎదురుగా కూర్చున్న అతనేనా మీ భర్త? అవును మేడం. ఈవిడుందని ఎప్పుడు తెలిసిందమ్మా నీకు? ఇప్పుడు మేము ఫోన్లో చెప్తేనా అంతకు ముందు కూడా తెలిసిందా మీకు? సౌజన్య అనే వ్యక్తి అతన్ని 8 years బట్టి మ్యారేజ్ చేసుకున్నాడు. 1 month నుంచి డౌట్ ఉంది సార్. ఎవరో అమ్మాయి ఉంది అనుకున్నావా, పెళ్ళి అయింది అనుకున్నావా? ఎవరో ఉన్నారు అనుకున్నాను కానీ పెళ్ళి ఇప్పుడు ఆ వైఫ్ కి ఎట్లా డౌట్ ఉందో నీకు అదే వైఫ్ డౌట్. ఏమొచ్చిందమ్మా డౌట్ నీకు? ఎలా వచ్చింది నీకు డౌట్? లేదు, ఆన్సర్ చేయట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంటికి వస్తున్నాడా? రావడం కూడా మానేశాడు మేడం. ఆయన ఇక్కడ ఇంటికి రావట్లేదు, ఇక్కడ ఇంటికి రావట్లేదా? ఎలా స్టార్ట్ అయిందమ్మా 4 years బ్యాక్? మీ స్టోరీ చెప్పండి. మేమిద్దరం కొలీగ్స్, సో అట్లాగా కొంచెం మంచిగా మాట్లాడుకొని. అసలు కొలీగ్స్ అనకూడదమ్మా, ఆయన ఏదో తొక్లో ఆఫీస్ పెట్టాడు, దాంట్లో నువ్వు జాబ్ ఎంప్లాయీ. ఎంతమంది ఎంప్లాయీలు ఉంటారు మీ ఇద్దరు? మీరిద్దరేనా, ఇంకెవరు ఉన్నారా? ఇంకా ఉన్నారు మేడం. ఉన్నారా? ఓకే. సరే, ఎలా కనెక్ట్ అయ్యారమ్మా మీరిద్దరు? అతను మీకు ప్రపోజ్ చేశాడా, మీరు అతను ప్రపోజ్ చేశారు? చెప్పాడు సార్, నాకు ఫ్యామిలీ లేదు, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అని చెప్తే నేను సరే అని ఎంతకాలం జర్నీ తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నారు? 4 years లో చేసుకున్నాం సార్. అంటే పరిచయం ఎంతకాలం? ఒక 6 months, 1 year లోనే ఒప్పేసుకున్నావా ఎట్లా? 1 year లోనే ఒప్పేసుకున్నాం సార్. పాప ఇప్పుడు మీ ఇద్దరికి? అవును సార్. పెద్దల సమక్షంలో పెళ్ళి అయిందా? లేదు సార్, నాకు ఫ్యామిలీ ఎవరు లేరు సార్. అతని ఫ్యామిలీ గురించి ఏమన్నా అడిగారా? ఏం అడగలేదు సార్, ఎవరు లేరని చెప్పాడు సార్. నేను ఒక్కడనే ఉంటాను. ఎవరు వచ్చారు మీ పెళ్ళికి? ఎవరు రాలేదు సార్. మీ ఆఫీస్ కొలీగ్స్ కూడా రాలేదా? ఎవరు రాలేదు, వాళ్ళకి తెలియదు మేడం. ఇంకా అసలు మీ పెళ్ళి అయ్యి డెలివరీకి ఎవరు చేశారు నీకు? మొత్తం హాస్పిటల్లోనే జరిగింది మేడం. ఏంటమ్మా, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరు లేరు మేడం. అతనికి ఎవరు లేరా? ఏదో గూడుపుటాని బ్యాచ్ లా ఉన్నారు. అప్పుడు చెప్పటం వేరు. పెళ్లి జరిగిన 4 సంవత్సరాల్లో అతని సైడ్ కుటుంబ సభ్యులను ఎవరిని చూడలేదా మీరు? లేదు సార్. నువ్వు అడగలేదు మీకు అమ్మ, నాన్న, నేను అక్క, అడగలేదు సార్, చెల్లి, దాని మీద తమ్ముడు? నమ్మకంతో. సరే, నీకెవరన్నా ఉంటారు కదమ్మా, వాళ్ళని ఎంక్వైరీ చేసేవాళ్ళు. మీరిద్దరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి అటు ఎంక్వైరీ నువ్వు చేయలేదు, నీ గురించి ఎంక్వైరీ అతను చేయలేదు. నీ గురించి తన బిజినెస్ కోసం నేను అమౌంట్ కూడా ఇచ్చాను సార్. నువ్వే ఎంత ఇచ్చారు? నేను 3 లక్షలు ఇచ్చాను సార్. ఆవిడ బంగారం ఇచ్చింది. ఆవిడ ఒక 5 లక్షలు, నువ్వు 3 లక్షలు. నిజంగా మీది రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందమ్మా? అంటే నీకే తెలియాలి. అతను ఏంటంటే చాలా బిజీ. పాప పుట్టాక నేను వెళ్ళట్లేదు సార్, ఇంటి దగ్గరే ఉంటున్నాను, మానేశాను సార్. పాపకి ఎంత వయసు మేడం? 2 years. 2 years. ఓకే, 2 years బట్టి మీరు వెళ్ళట్లేదు. సరిపోయింది ఇద్దరు. సో ఈ 2 years బట్టి అతను ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు ఎక్కడికన్నా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏమని చెప్పి, ఒక నిమిషం తల్లి, ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే 45 నెల రోజులకు ఒకసారి నా దగ్గరికి వస్తా అంటే మధ్యలో కలిమి, అంటే ఆ మధ్యలో నీ దగ్గరే ఉన్నాడా లేదంటే ఇంకెక్కడన్నా ఉంటున్నాడు? అది నా డౌట్. వచ్చాడు సార్, వస్తూ వెళ్తూ ఉంటాడు సార్. ఎన్ని రోజులకి ఒకసారి వస్తాడు? ఎన్ని రోజులు? 15 days కి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఒక రోజు గ్యాప్ ఇస్తాడా నీ దగ్గర? ఆ ఒక్క రోజు అక్కడికి వెళ్తున్నాడు. అది లెక్క తేలట్లే. ఏంటంటే ఇప్పుడు ఇంకోరు ఉన్నారేమో అని డౌట్ వస్తుంది నాకైతే. అటువంటి టైం ఎక్కడో స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అడిగితే ఆఫీస్ లోనే ఉన్నాను. లేదు, ఆఫీస్ లోనే ఉంటున్నాను. ఇంకెక్కడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందా అని నీ ఉద్దేశంలో? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అదే కదా, అక్కడో సెటప్, ఇక్కడో సెటప్, అక్కడో పెళ్లి, ఇక్కడో పెళ్లి. ఏం బాబు, 3 years కి ఈఎంఐ కూడా బోర్ కొట్టేసిందా? ఇంకో దుకాణం పెట్టావా? ఇంకేం లేదు. కదా, ఈ నెల రోజులు బట్టి ఎందుకు డిస్కనెక్ట్ అయ్యావంటే ఆవిడకి? అంటే కొంచెం పీస్ఫుల్ గా ఎలా వెళ్ళాలి. ఏవయ్యా, 2 పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ తెలిసిందా వైఫ్ ఉంటే పీస్నెస్ ఉండదని? సెకండ్ పెళ్లి అయినాక రియలైజ్ అయ్యావా? ఎందుకు 4 years తర్వాత అమ్మాయికి కనెక్ట్ అయ్యారంటే మీరు? ఏమైంది? ఎన్రోల్ హోమ్ థియేటర్ లో చూస్తాం సార్. అప్పుడు మల్టీప్లెక్స్ కూడా వెళ్ళాలిగా. అబ్బా, నీ డైలాగులు. మరి వన్స్ ఒకసారి మల్టీప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేసావు కదా, అది కూడా బోర్ కొట్టేసిందా? అక్కడేం మల్టీప్లెక్స్ లాగా ఏం లేదులే. మారల్ వాల్యూసే లేవేంద్ర బాబు మీకు. సరే, ఏంటి ఇప్పుడు? అంటే ఆ అమ్మాయి ఇద్దరు కలిపా ఏంటి? నీ ఉద్దేశం ఏంటి ఇదంతా? ఇద్దరిని అయితే నేను మెయింటైన్ చేయలేను, మీరే తేల్చుకొని ఒకరిని ఇచ్చారు. ఒకరిని ఇవ్వాలా లేదంటే బయట వాళ్ళని ఎవరినన్నా ఇవ్వాలా? ఒకరు చాలు సార్. నువ్వు ఎంతమంది నన్ను చేసుకుంటావు, మమ్మల్ని తేల్చమంటావు లెక్క? ఒకరిని అయితే పోషించగలను సార్, ఇద్దరిని నేను పోషించను. పిల్లల్ని ఎందుకు కన్నావు? లేనప్పుడు మరి ఎందుకయ్యా నీకు పెళ్లి, మళ్ళీ ఇంకోరు పిల్లలు? తప్పు కదా. నువ్వు తల్లిదండ్రులు లేక అనాథవి కాదు, ఇప్పుడు రియల్ గా అనాథవి. 3 పిల్లల్ని కానీ ఏదో మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి. పోషించడం అనేటటువంటి మాట అంటానికి నీకు అర్హతే లేదు. ఎందుకంటే ఎవరిని పోషిస్తున్నావు ఇక్కడ? ఆ అమ్మాయి నన్ను చూసుకోవట్లేదు అంటుంది, ఈ అమ్మాయి నన్ను చూసుకోవట్లేదు అంటుంది. ఎవరిని పోషిస్తున్నావు? ఎంత డబ్బులు ఇస్తున్నావు? పెట్టలేకే నిన్ను పోషించుకుంటున్నావా? ఆ జ్ఞానం ముందు లేదా నీకు? అప్పుడు తెలియలేదు మేడం. అన్ని నేర్చుకుంటావు అన్నట్టు, ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసి. ఇలా ఇప్పుడు నీ గువ్వ మీద ఒకటి పీకి అయ్యో సారీ తెలియలేదు కొట్టేశానండి అంటే ఊరుకుంటావా? కొడితే దెబ్బ తగిలిద్దని అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ 19th century అంటావు, 20th century అంటావు. నువ్వే
ఏమా సిగ్గుందా మీ ఇద్దరికి? ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా? నువ్వేంటి తల్లి బ్లూ ఫిల్మ్ ఇచ్చావు ఆయనకి? మీ ఇద్దరు కిస్సులు చేసుకుంటూ హగ్గులు చేసుకుంటూ ఎందుకు న్యూడ్ ఫోటోలు దిగావు? వాటిని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్ చేస్తే వెనకాల ఎవరు లేరని చెప్తున్నా? లేదంటే ఆ వ్యాపారం ఏమైనా చేస్తున్నారేమో. లేదు. ఏమా ఉన్నాయా, నీ ఫోటోలు ఉన్నాయని తెలుసా నీకు? మరి ఏంటమ్మా, ఏంటి లెక్క ఏంటి? డిలీట్ చేసేసాడా అనుకున్నాను సార్, తెలియదు సార్. స్టోర్ చేసాడని తెలియదు. తెలియదు, సీక్రెట్ గా ఉంచుకున్నాడు. ఓకే. ఏ రవి, ఏం చేద్దాం అనుకున్నావు? ఆ ఫోటోలతో అమ్మాయి ఎదురుకుంటే డిలీట్ చేసి సీక్రెట్ గా నీ దగ్గర స్టోర్ చేసుకున్నావు అంటే దాంతో ఇంకేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఆమెవేనా నాది కూడా ఏమన్నా పెట్టావా? అంతే. ఏమా నువ్వు కూడా ఎప్పుడైనా దిగావా? మీ సొంత భర్తే ఎవరన్నా నమ్ముతాం. దిగాను మేడం. దిగావా? ఉండుంటాయి, అవి కూడా ఎక్కడో స్టోరేజ్ అయి ఉంటాయి. ఏమయ్యా, అవి స్టోర్ చేసావా? లేదు సార్. ఇదంతా కామమే. ఎట్లా నమ్మాలి నిన్ను? ఈ అమ్మాయి స్టోర్ చేసి ఆ అమ్మాయి స్టోర్ చేయలేదని. సింపుల్ గా చెప్పేస్తున్నా. ఆ అమ్మాయి నువ్వు నడు రోడ్డు మీద వదిలేసి ఇంకో దుకాణం పెట్టినాడు, నువ్వు ఫోటో డిలీట్ చేసావంటే ఎట్లా నమ్ముతావు? ఏదో సైబర్ క్రైమ్ పిలిపిస్తావు. నీ ఫొటోస్, నీ బ్యాక్డ్రాప్ అన్ని తీస్తే గానీ నీవన్నీ బయటపడవు. 20th సెంచరీ అని చెప్తున్నావు కదా, మాకేంటో ఏ సెంచరీలో ఏం మాట్లాడాలో కూడా చెప్తున్నావు. ఈ అమ్మాయిని కాదనుకుని ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో ఒకసారి చెప్పు. చేసిన తప్పు గర్వంగా చెప్పుకుంటున్నావు, పొగరుగా సమాధానాలు ఇస్తున్నావు 19th to 20th సెంచరీ అని చెప్పి. ఎందుకు ఇదంతా కామేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎంతసేపు సార్, ఎంతసేపు టార్చర్ సార్ ఇంట్లో. ఏ టార్చరు? టార్చర్ పెట్టిన అమ్మాయి అయితే నీకు డబ్బులు ఇచ్చి పంపిది కదయ్యా, బిజినెస్ చేస్తామంటే 3 years బానే ఉన్నామని. ఆ తర్వాతే టార్చర్ పెడతాను. అది ఏం టార్చరు? ఆఫీస్ లో ఉండాలి కదా, ఆఫీస్కి వెళ్ళాలి 24 గంటలు. ఇక్కడ కదయ్యా నీ ఆఫీసు, సంపాదించే ఆఫీస్ ఎక్కడ? సంపాదించే ఆఫీస్ ఉంది మేడం. ఏం చేసావు? ఎంత సంపాదించావు చెప్పు ఇప్పటిదాకా? ఇప్పుడు లాస్ లో నడుస్తుంది. సరిపోయి. అలా కాదు. టార్చర్ అంటే ఏంటి? ఏం చేస్తుంది? ఇంట్లో వచ్చి ఉండమంటది, ఇంటికి తిండి తీసుకురమ్మంటది, పిల్లల ఫీజు కట్టమంటది, రెంట్ కట్టమంటది. ఇది టార్చరా? అవును సార్, నాకు తెలియదా సార్, నా దగ్గర అమౌంట్ వచ్చినప్పుడు నేను కడతాను. అయితే ఆ అమ్మాయిని చేసేసుకుంటా. ఇప్పటిదాకా ఓనర్స్ ఇంట్లో ఖాళీగా ఉండనిస్తారా రెంట్ కట్టకుండా? మాట్లాడుకునేవాడినిగా. నా ఫోనే లేపట్లేదు మేడం, ఓనర్స్ ఎక్కడ మాట్లాడతారు? నాకు అర్థం కావట్లేదు రవి. ఇప్పుడు ఓకే, టార్చర్ పెట్టిందని చెప్పి ఆ అమ్మాయిని పెట్టుకున్నావు, ఈ అమ్మాయిని పోషించలేక ఆ అమ్మాయిని తీసుకొచ్చినావు. ఇప్పుడు ఇద్దరిని పోషించడానికి ప్రిపేర్ అవుతావు, ఒకరిని మెయింటైన్ చేయలేని వాళ్ళు. ఏంటి నీ లెక్కేంటి? నాకు అర్థం కావట్లేదు. టార్చర్ పెట్టింది కాబట్టి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవటం ఏంటి, పిల్లల్ని కంటం ఏంటి అక్కడ? లేదా అమ్మాయి దగ్గర 3 లక్షలు ఉన్నాయని గిట్టుబాటు చేసుకోవడం కోసం లైన్ వేసి పెళ్లి చేసుకున్నావా? డబ్బుల గురించా? లేదు, తను పార్ట్నర్ అవుతానని తీసుకున్నావు. మరి అది లాస్ట్ చేసావుగా. నాకు పార్ట్నర్షిప్ కూడా ఇవ్వలేదు మేడం. ఎక్కడిస్తాడమ్మా, బుద్ధి తెలియట్లేదా? నీ డబ్బులు దొబ్బేయడానికి ఇదంతా, ఇంకేం లేదు. సార్ విన్నారు కదండి వాళ్ళ ముగ్గురు వర్షన్, మీరేమంటారు? అంటే ఇక్కడ పెద్ద ఏంటంటే ఇక్కడ సౌజన్య ఉంది కదా మేడం, సౌజన్యకి బహుశా అమ్మాయికి ఎప్పుడు డౌట్ రాలే. ఎందుకు డౌట్ రాలేదంటే కనుక సౌజన్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్దల సమక్షంలో పెళ్ళి అయింది, 5 years పాటు జర్నీ బాగానే ఉంది, ప్రయాణం కూడా బాగానే ఉంది. అప్పుడు ఏదో చిన్న చెతుకో ఏదో ఒక పని చేసుకుంటున్నాడు, ఇంటిలో 10 బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని నమ్మకంతో నీకు ఎప్పుడు కూడా డౌట్ రాలే. అయితే ఎప్పుడైతే కనుక ఈ కొత్త వ్యవహారం అనేది తేలిందో, అంటే మనం ఇంతటితో సరిపెట్టుకోకూడదు, ఇంకొక ఎంట్రీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఉండేటటువంటి తన డబ్బులతో, రవి నీ డబ్బులతో బహుశా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టుకుని ఉంటే కనుక అది వేరే విషయం అయి ఉండేది. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక నీ బంగారమే తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ వ్యాపారం కాస్త అంతంత మాత్రం అయ్యేటప్పటికి ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఒక ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే కనుక అందరూ వెళ్ళి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటారంటే కనుక ఆ వ్యవహారం గురించి కూడా నేను చెప్తాను, ఎందుకు అలా జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సౌజన్య ఇదేంటంటేనమ్మా, మొత్తం ఇదంతా జరుగుతున్నప్పుడు నీకేదో ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి వ్యవహారం కాదు, నీకు అసలు సిసలైనటువంటి నిజాలు అనేది 4 రోజుల క్రితం ఒక ఫోటో రూపానో లేదంటే మొబైల్ రూపానో కాల్ రూపానో నీకు తెలిసింది తల్లి. అంతవరకు ఓకే. కానీ దానికి ముందే ఇతను గాడి తప్పుతున్నాడు అనేది మనకి హింట్ వచ్చింది, కానీ నువ్వు అలర్ట్ అవ్వలేదు. ముఖ్యంగా ఏంటంటే హింట్, నేను చెప్తుంది హింట్ వచ్చింది. ఏంటా హింట్ అంటే కనుక ఒక వ్యక్తి ఎంత బిజీ అయినా కూడా, ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్ని ఊర్లో వ్యాపారం చేసినా కూడా 4 రోజులకో 15 రోజులకో ఇల్లు గుర్తొస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కనుక అతని ఏదో వ్యవహారం నడుస్తుందని చెప్పి. లేదంటే అది ఖచ్చితంగా బిజినెస్ పరమైనటువంటి అంశం అంటే కనుక ఫోన్ ఎత్తి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఉండాలి. సో ఇక్కడి నుంచే నీకేంటంటే మొదటి నుంచే ఇక్కడ దాగుడు మూతలు నడుస్తున్నాయి అనేది నీకు అర్థమైంది. అయినా కానీ నువ్వు పెద్ద పట్టించుకోలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.